మొత్తం సినిమాలో అన్ని ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన నవకాంత్. కొన్నిసార్లు ఒక కీచ ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, కానీ మొత్తం ఫైట్స్ అన్ని నవకాంత్. ఇది ఈ సినిమాలో ఉన్న ప్రతి పోర్షన్ నవకాంత్. అండ్ టచెస్ మాత్రం ప్రకాష్ మాస్టర్ అండ్ పీటర్ మాస్టర్ చేసినట్టున్నారు. అంటే గుర్తులు కానీ మొత్తం ఫైట్స్ అయితే బిగినింగ్ ఫైట్ కానీ ఇది లైక్ ఎలా అంటే పుష్ప 1 చేస్తున్నప్పుడు తను పక్కెళ్ళి చేసి ఎడిట్ చేస్తుండేవాడు. అక్కడ మాస్టర్ చెప్తుండేవాడు, ఈ అబ్బాయి చాలా షార్ప్ ఉన్నాడు అనుకున్నాను. కీచా మాస్టరు ఎక్కడి నుంచి వస్తున్నాడు, బ్యాంక్ అకౌంట్ వస్తున్నాడు కాబట్టి నేను తన సపోర్ట్గా ఒక అబ్బాయి అంటే బాగుంటుంది ఎవరంటే నవకాంత్ పిచ్చాను. అప్పుడు నవకాంత్ కంపోజ్ చేసి చూసి చాలా బాగుందని చెప్పి ఇదే ఫస్ట్ సినిమా ఆల్మోస్ట్, బికాస్ తను ముందు చేసిన తెలియదు నాకు, అప్పుడే బయటకు వచ్చాడని. సో చెప్తే చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఈరోజు ఇంటర్నేషనల్గా, బికాస్ ఈ ఫైట్స్ గురించి ఇండియన్ సినిమా ఇచ్చింది ఈ స్పేస్. యాక్చువల్గా కొంతమంది అన్యాచురల్ అనుకోవచ్చు, మ్యాజిక్ అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, కానీ ఇండియన్ సినిమా అలాంటి ఈ సినిమా ఈ ఫైట్స్ కోసం స్పేస్ క్రియేట్ చేసింది. బికాజ్ ఇండియన్ కమర్షియల్ సినిమాలో ఇలాంటి ఫైట్స్ ఇస్తే బిలీవబుల్గా ఉంటాయి. ఆ స్పేస్ని వాడుకున్నాను నేను. అది ఇండియన్ కమర్షియల్ సినిమా ఇచ్చిన స్పేస్ నేను తీసుకోలేమి. అందుకే ఎప్పుడు మేము తను కంపోజ్ చేసినప్పుడు కానీ, ఆయన చేసినప్పుడు కానీ, నేను డైరెక్ట్ చేసినప్పుడు కానీ ఎప్పుడు అన్యాచురల్గా ఫీల్ అవ్వలేము మేము. ఇట్ కేమ్ ఇన్ టు మూవీ తెలియకుండానే. సో రియల్లీ ఇట్స్ లైక్ ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉందో నవకాంత్కి నేను చెప్పలేను, బికాస్ హీస్ విల్ బి ద నెంబర్ 1. ఐ థింక్ ఎంత అమేజింగ్ కిడ్ అంటే నవకాంత్. అండ్ ఈ గోస్ టు హైట్స్. నాకు తెలిసి ఇక్కడే కాదు, హీ క్యాన్ డూ ఇన్ హాలీవుడ్, ఏదైనా ఎక్కడ ఏ హైట్స్ కింద రీచ్ అయిపోగలుగుతాను. అరే ప్రవీణ్ వస్తావా, ఇంకా ఎవరున్నారా? అది నా డైరెక్షన్ పడి గురించి ఆల్రెడీ మాట్లాడాను నేను. సో అది ఇప్పుడు కొత్తగా నేర్చుకోలేదు. నాగేంద్ర కాశీ, ప్రభా నాగేంద్ర కాశీ ఎయిట గురించి మాట్లాడేశాను రా మొన్న. థ్యాంక్స్. అది మన ఫస్ట్ థ్యాంక్స్ మీద మాట్లాడేసా ఆల్రెడీ. నవీన్ మాట్లాడే కదా నీ గురించి. ఓకే సరే. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ చెప్పలేదు. ఓకే కాశీ, వేర్ ఇస్ కాశీ? రాలేదా? ఓకే థ్యాంక్ యూ కాశీ, బికాజ్ ఇవాళ రైటర్గా చేస్తూ కూడా నాకు ఒక వెర్షన్ రాయడానికి రెడీ అయ్యావు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా సంబంధించి రాస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ కాశీ. అండ్ మర్చిపోయి ఉంటాను, సారీ. నేనున్నాయా ఏం చేయకపోతే. అండ్ జాల్ రెడ్డి గారు, ధనుంజయ్. పాపం ధనుంజయ్ కన్నడ హీరోయిన్ కూడా పుష్పట్టులో ఒక్క సీనే ఉంది. అసలు ఏమాత్రం హెసిటేట్ చేయలేదు, ఎప్పుడూ ఒక క్వశ్చన్ అడగలేదు, ఒక్క సీన్ చేసి వెళ్ళిపోయాడు. ఎంత అసలు అంటే ఎప్పుడు కలిసిన అదే ప్రేమ ఉంది. ఇంత కూడా తన ఫేస్లో ఏమాత్రం లేదు. ఒక్క సీన్, ఆ ఒక్క సీన్ కోసం వచ్చి ఆ ఒక్క సీన్ చేసి వెళ్ళిపోయాడు. అండ్ థ్యాంక్స్ ధనుంజయ్, ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఫాద్ ఫాజిల్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్, బికాస్ తన ఫ్రీక్వెన్సీ చాలా కుదురుతుంది. యాక్చువల్గా మలయాళంలో చాలా పెద్ద హీరో, కానీ ఈ సినిమా కేవలం తను చాలాసార్లు చెప్పాడు, మీకోసం చేస్తున్నాను సార్, మీకు చేస్తున్నాను సార్ అని. అండ్ ఈ సపోర్ట్ మీద సెట్లో చాలా సపోర్ట్ చేశాడు ఆ విషయంలో. ఎప్పుడు చిన్న ఏ సీన్ చేయడం కానీ హెసిటేషన్ లేకుండా. థ్యాంక్ యూ ఫఫా, లవ్ యూ, యు ఆర్ లైక్ మై బ్రదర్ అండ్ అడోర్ యువర్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫఫా. అండ్ జ్యోతిబాబు గారు ఫ్రమ్ రంగస్థలం. జ్యోతిబాబు గారు నేను ఆయన సినిమాలు ఉండాలనుకుంటా. రంగస్థలం నుంచి కూడా ఏదో విధంగా ఆయన పుష్పలో మిస్ అయింది. పుష్ప 2లో అడగగానే సార్ ఈ సినిమాలో ఉండదు, మీకు పార్ట్ 3లో ఉంటుంది అని చెప్పగానే ఆయన వచ్చి యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. నాకు అర్థమైపోయింది, నా పెట్రోల్ అయిపోతుంది, చెప్పకపోతే అనుకోకండి. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇద్దరి మధ్య ఒక రెసిడెన్స్ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తాను కాదు, నాకు తెలుసు ఆ రోజు ఎందుకు కాపాడావో, పైకి లేపావో. అంటే ఒక సీన్ వచ్చింది అంటే ఆ సీన్ ఒక రెసిడెన్స్ ఉంటుంది నీ రెస్పాన్స్ని బట్టి. ఒక ఫస్ట్ నాకు సీన్ మాకు పెద్ద క్లారిటీ ఉండదు. నీకు చెప్తున్నప్పుడు నాకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది సీన్. ఇది నీ ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. అలా ఇది భలే ఉంది, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్, నీ ఫేస్ చూసి నాకు మొత్తం సీన్ వచ్చేసి నీ సీన్ చెప్తున్నప్పుడు చాలా పోజు పెడతాను నేను. ఇలా చెప్తా, బికాస్ ఇట్స్ లైక్ ఎందుకు నేను ఇలా ట్రీట్ చేస్తాను.
నన్ను ఒక అద్భుతంగా ట్రీట్ చేస్తావు ఇప్పుడు నువ్వు కేవలం నువ్వు నాకు అద్భుతం ట్రీట్ చేయడం వల్లే నీకు సారీ నేను అద్భుతమైన మాట నేను అనుకున్నందుకు సారి మీరు ఎక్కువ తీసుకోకండి బికాజ్ ఎప్పుడు ఇలా చూస్తాడు నన్ను అసలు అంటే నేను పెద్ద క్రియేటర్ అన్నట్టు అదనట్టు బీభత్సనట్టు చూస్తాడు. సో హీ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను ఒక సినిమా చేయకున్నప్పుడు ఫస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది తెలుసా నీకు? పుష్ప అనే దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే నేను ఈ ప్రపంచంలో నేను ఒక అద్భుతం, వీడు గొప్ప క్రియేటరు, వీడు కళ్ళు మూసుకుంటే సీన్ చెప్పేవాళ్ళు, ఏదైనా రాయగలడు అని ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారో ఆలోచించాను. ఉన్నాడు ఒకడు డైరెక్టర్ దగ్గరికి వచ్చాను. నువ్వు నమ్ముతావా? బికాజ్ ఫ్రాంక్గా ఎవరు తప్పు లేదు, అందరూ ఏదో అనుకుంటారు కానీ